చేస్తున్నావు? ఆ కుప్పి గంతులేంటి? ఆ గిటార్ నేర్చుకుంటున్నాను రా, రాక్ స్టార్ అవుదామని. గిటారా? గిటార్ ఎక్కడుంది? ఆ గిటార్ అవునరా, గిటార్ లేదు కదా. అంటే నేను ఇందాకటి నుంచి 1 మినిట్. రే అయితే నాకు డిఫరెన్సియేషన్ డిసార్డరా? బ్రెయిన్ లో గ్రే మ్యాటర్ 25% తక్కువ ఉంటే అది ఇంటిగ్రేషన్ డిసార్డర్. కానీ నీ బ్రెయిన్ లో మ్యాటరే లేదు కదా, కాబట్టి నీకు వచ్చింది డిఫరెన్సియేషన్ డిసార్డర్, మల్టిప్లికేషన్ డిసార్డర్ కాదు, నీకు వచ్చింది లో మ్యాటర్ డిసార్డర్. అరే వంశీ, చూసావా టామ్ భయ్య తిడుతున్నట్టు ఎంత వండర్ఫుల్ గా ఊహించుకున్నాను. ఏంటి ఊహించుకునేది? నిజంగానే తిడుతున్నాడు. నిజంగానే తిడుతున్నాడా? అదేంటది ఈ వన్? అదంతా పక్కన పెట్టు భయ్యా. ఇంతకీ రివ్యూ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం? చెప్పాల్సింది చాలా ఉంది భయ్యా, తొందరగా స్టార్ట్ చేద్దాం భయ్యా. రివ్యూ స్టార్ట్ చేయడం ఏంట్రా? రివ్యూ ఆల్రెడీ నేను ఇచ్చేసాం కదా, యూట్యూబ్ లో పెట్టేసాం ఆల్రెడీ. పిచ్చిగా కామెంట్లు అవి, మళ్ళీ 2-3 వార్నింగ్స్, బాగా రియాక్ట్ అవుతున్నారు కదా జనాలు. మళ్ళీ రివ్యూ అంటే ఏంట్రా? ఏం మాట్లాడతారా భయ్యా? ఇప్పటి వరకు మనం రివ్యూ ఇవ్వలేదు, నువ్వు అనవసరంగా ఊహించుకుంటున్నావేమో. ఆ ఊహల నుంచి బయటకు వస్తే మనం రివ్యూ స్టార్ట్ చేద్దాం భయ్యా, ప్లీజ్. నేను ఊహించుకుంటున్నానా అంటే? ఇప్పుడు నేనొక్కడిని స్టోరీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ సినిమా స్టోరీ ఏం లేదు భయ్యా, మన హీరోకి ఇంటిగ్రేషన్ డిజార్డర్ అని ఒక చిన్న డిజార్డర్ ఉంటుంది అన్నట్టు. వంశీ, ఇంటిగ్రేషన్ డిజార్డర్ అంటే ఏంట్రా? ఏం లేదు భయ్యా, 15 నిమిషాలకు ఒకసారి కథ మర్చిపోతూ ఉంటాడు హీరో. ఏ అది 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 షార్ట్ టర్మ్ మెమరీ లాస్ రా అది. ఓ, అది కసిని కదా. ఏం లేదు భయ్యా, పడుకొని లేస్తే హీరో మర్చిపోతాడు గతాన్ని. అరే అరే అది 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 రికరింగ్ అమ్నీషియా అది. ఓ, నేను మీకు తెలుసా? ఒక్క నిమిషం భయ్యా, లెట్ మీ సర్చ్ ద ఇంటర్నెట్ ఫర్ ఇంటిగ్రేషన్ డిజార్డర్. షటర్ ఐలాండ్, ఫైట్ క్లబ్, దొరికింది భయ్యా. ఇంటిగ్రేషన్ డిజార్డర్ అంటే మనిషి ఒకవేళ ఒక షాకింగ్ ఇన్సిడెంట్ కి గురైనప్పుడు ఆ ఇన్సిడెంట్ లో ఉన్న వస్తువులు గాని, ఆ ఇన్సిడెంట్ లో ఉన్న మనుషుల్ని గాని మళ్ళీ మళ్ళీ తన చుట్టే తిరుగుతున్నట్టు భ్రమలో బతికేస్తుంటాడు. దిస్ ఈస్ ఇంటిగ్రేషన్ డిజార్డర్. ఈ ఇంటిగ్రేషన్ డిజార్డర్ తో బాధపడుతున్న ఒక హీరో తన చిన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ లో ఒక 3 విలన్స్ ని మాత్రమే గుర్తుపెట్టుకుంటాడు భయ్య. ఆ 3 విలన్స్ ని వెంటాడుతూ వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుంటూ వాళ్ళ పేరెంట్స్ ఐడెంటిటీ కనుక్కోవడానికి చేసే జర్నీనే ఈ వన్ నేనొక్కడే స్టోరీ. చిన్నప్పటి నుంచి వాళ్ళు నన్ను తరుగుతూనే ఉన్నారు. వాళ్ళు నన్ను ఎప్పుడు చంపేస్తారన్న భయంతో వాళ్ళని గుర్తించుకున్నాను. మహేష్ బాబు ఈ సినిమాలో ఉన్నాడు భయ్య. అసలు బాడీ పెంచి స్లీక్ గా సూపర్ ఉన్నాడు భయ్య. ఇంకా పర్ఫార్మెన్స్ కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అని చెప్పుకోలేం కానీ భయ్య, ఆయనకి ఇచ్చిన రోల్ కి తగినట్టు సూపర్ గా పర్ఫార్మ్ చేశాడు భయ్య. మెయిన్ గా ఇంటర్వెల్ సీక్వెన్స్ ముందు ఆ క్లైమాక్స్ సీన్స్ లోను వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు భయ్య. ఇంకా రాక్ స్టార్ గా మన గౌతమ్ మహేష్ బాబు పాడిన పాట ఉంది భయ్య, వండర్ఫుల్. అయితే అరే వంశీ, పాట ఎలా పాడంట్రా? పాట ఏంటి భయ్యా? హీరో గురించి చెప్పేశావు, హీరోయిన్ గురించి ఎప్పుడు చెప్తామని వెయిట్ చేస్తుంటే సడన్ గా సైలెంట్ గా నిల్చున్నావు. తొందరగా చెప్పయ్యా హీరోయిన్ గురించి. అంటే నేను మళ్ళీ ఊహించుకున్నానా? ఈసారి అలా పాటలు పాడుతున్నట్టు డాన్స్ వేస్తున్నట్టు కాకుండా నేను నిన్ను పిచ్చి కుమ్ముతున్నట్టు ఊహించుకో. ఎదవ నో మ్యాటర్ డిజార్డర్ నువ్వు. ఇంక సినిమాలో హీరోయిన్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పు. అసలు ఈ సినిమాకి హీరోయిన్ అవసరం లేకపోయినా మరి మహేష్ బాబు హీరోగా ఉన్నాడు కాబట్టి, మహేష్ బాబుకి ఒక లవ్ ట్రాక్ ఉండాలి కాబట్టి, 5 పాటలు ఉండాలి కాబట్టి కృతి సనన్ అని ఒక హీరోయిన్ ని ఇంట్రడ్యూస్ చేశారు భయ్య. ఇంకా ఈ అమ్మాయి ఉన్న సీన్లు తక్కువ, పెద్ద పర్ఫామ్ చేయడానికి పెద్ద స్కోప్ లేని క్యారెక్టర్ కాబట్టి ఓ బీభత్సంగా పర్ఫామ్ చేసింది అని చెప్పుకోలేం కానీ భయ్య, ఏదో అలా అలా మేనేజ్ చేసింది. చూడడానికి బానే ఉంది, ఆడియన్స్ బానే అలా అలా అలరించింది అని చెప్పుకోవచ్చు భయ్య. అదనమాట సంగతి. ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చింది డిఎస్పి భయ్య. డిఎస్పి అనగానే 5 పాటల్లో ఒక 3 పాటలు బానే ఉంటాయి భయ్య. ఇంకా చెప్పుకోదగింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి భయ్య. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మన మహేష్ బాబు వచ్చిన ప్రతిసారి ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్, మళ్ళీ మన మహేష్ బాబు చిన్నప్పుడు ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాలో చాలా బాగుంటాయి భయ్య. డిఎస్పి మొత్తానికి అటు సాంగ్స్ విషయం పక్కన పెడితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం బాగానే న్యాయం చేశాడు అని చెప్పుకోవచ్చు భయ్య. ఒకటి, నేను సుకుమార్ అనే మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే అచ్చు దేవిలా ఉంటాడు. ఇంకా నేను సుకుమార్ అనే ఒక యాక్టర్ ఉంటే అచ్చు మహేష్ బాబులా ఉంటాడు అని చెప్పలేదు.
భయ్యా ఇంక ఇప్పుడు ఈ సినిమాలో డైరెక్షన్ గురించి మాట్లాడుకుందాం భయ్యా. ఈ సినిమాకి డైరెక్షన్ చేసింది ఎందుకురా సినిమాకి నెగిటివ్ టాక్ తీసుకొస్తారు? ఇండస్ట్రీని బ్రతకనేమనరా? నెగిటివ్ టాకా? ఇదిగో భయ్యా నీకు మ్యాటర్ చెప్పాలి భయ్యా. సినిమాకి పాజిటివ్ టాక్ నెగిటివ్ టాక్ అని ఉండదు భయ్యా. ఒకటే ఒక టాక్ ఉంటది, అదే ఆడియన్స్ టాక్. సినిమా బాగుందనుకో బాగుంది అంటారు, బాగాలేదనుకో బాగాలేదంటారు. బాగుంటే పాజిటివ్ టాక్, బాగాలేకపోతే నెగిటివ్ టాక్. అయినా భయ్యా సినిమాకి ప్రతి ఒక్కడు టికెట్ కొనుక్కోనే కదా భయ్యా వెళ్తాడు, ఫ్రీగా ఆవిడ వెళ్ళదు కదా. సో మాట్లాడే హక్కు అందరికీ ఉంటది భయ్యా. అలా అని చెప్పి మీరు ఎవరు మాట్లాడితే వాళ్ళ మాటలు ఎందుకు భయ్యా వినడం? మీ అంతటా మీరే డిసైడ్ చేసుకోండి భయ్యా, సినిమా బాగుందో బాగాలేదో. టాక్ మీద డిపెండ్ అవ్వకండి భయ్యా, టాక్ మీద డిపెండ్ అవ్వకండి. భయ్యా దిలీప్ ఎవరికి దండం పెడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు అసలు రివ్యూకి సంబంధం లేకుండా? అదే వీడు నెగిటివ్ టాక్. ఒరే వీడు ఎక్కడున్నాడు? ఇందాక నేను మాట్లాడాను అంటే ఇందాక అంతా నేను ఊహించుకున్నానా? ఇప్పుడు మనం డైరెక్షన్ గురించి మాట్లాడుకుందాం భయ్యా. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది సుకుమార్ భయ్యా. తీసుకుంది చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్ భయ్యా. ఆ కాంప్లెక్స్ సబ్జెక్ట్ ని కొంచెం నీట్ గా ప్రెజెంట్ చేయబోయి చాలా కన్ఫ్యూజింగ్ గా ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేద్దామని ప్రెజెంట్ చేశాడు భయ్యా. లాస్ట్ కి వచ్చేటప్పటికి ఆ కన్ఫ్యూజన్ కొంచెం ఎక్కువ అవడం వల్ల థియేటర్ నుంచి ఆడియన్స్ అదే కన్ఫ్యూజన్ తో బయటకు వస్తున్నారు భయ్యా. ఈ సినిమాకి బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ మహేష్ బాబు పర్ఫార్మెన్స్, ఆయన లుక్స్ భయ్యా. ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ లైన్ మన తెలుగు ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ చేయటం ఈ సినిమాకి ఇంకొక పాజిటివ్ పాయింట్ భయ్యా. ప్రిన్స్ గౌతమ్ ప్రెజెన్స్ ఈ సినిమాకి ఇంకొక పాజిటివ్ పాయింట్ భయ్యా. ఈ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా బాగుంటుంది భయ్యా. సినిమా క్లైమాక్స్ 15 minutes లో మహేష్ అండ్ గౌతమ్ ఒక ఫ్రేమ్ లో కనిపించే సీన్, లాస్ట్ లో పేరెంట్స్ ఐడెంటిటీ తెలిసినాక మహేష్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్స్ భయ్యా. సుకుమార్ తీసుకున్న సబ్జెక్ట్ లైన్ చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్ లైన్ భయ్యా. హీరోని ఇంటిగ్రేషన్ డిజార్డర్ అని చాలా ఇంటెన్సిఫైడ్ క్యారెక్టరైజేషన్ లో పెట్టి ఆ నెక్స్ట్ సీన్ లోనే హీరోయిన్ వచ్చి నేను ఉన్నాను, నేను లేను, నువ్వు నన్ను ఊహించుకున్నావు అని అనవసరమైన కామెడీలు చేస్తే ఆ ఇంటెన్సిటీ మొత్తం డైల్యూట్ అయిపోయింది భయ్యా. సెకండ్ హాఫ్ లో లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో స్టోరీని సింపుల్ గా ప్లెయిన్ గా తీసుకెళ్లిపోకుండా ఎందుకు భయ్యా అన్ని ట్విస్ట్లు అన్ని టర్న్లు, ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయిపోయారు కదా భయ్యా అనవసరంగా. భయ్యా ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉంది? పెద్ద పీక్స్ లో యాక్షన్ పీక్స్ లో ఉంది. ఈ సినిమా ఎలా ఉంది? మంచి సబ్జెక్ట్ తో కొన్ని సెంటిమెంటల్ వాల్యూస్ తో నీట్ గా ఉంది. అలాంటప్పుడు ట్రైలర్ ని అంత హై ఎక్స్పెక్టేషన్ రేంజ్ లో క్రియేట్ చేయడం ఎందుకు భయ్యా? ఆడియన్స్ అనవసరంగా ఎక్స్పెక్టేషన్స్ లో పెట్టడం కాకపోతే అవసరమా భయ్యా? ఇంకా మనం ఇంకో నెగిటివ్ పాయింట్కి వెళ్ళాలంటే భయ్యా అదే డిఫరెంట్ గా కావాలి అంటారు, డిఫరెంట్ గా చేస్తేనేమో ఇలా అంటారు. ఏంటి డిఫరెన్స్? ఇప్పుడు ఈ సినిమాలో 5 పాటలు ఉన్నాయా? ఉన్నాయి. ఓకే. ఈ సినిమాలో చేజులు ఫైట్లు భారీగా ఉన్నాయా? ఉన్నాయి. హీరోకి హీరోయిన్ కి లవ్ ట్రాక్ ఉందా? ఉంది. మరి సెకండ్ హాఫ్ లో ఐటమ్ సాంగ్ ఉందా? అది కూడా ఉంది. మరి ఇన్ని రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టుకున్నప్పుడు ఈ సినిమాలో స్టోరీలో ఉంది భయ్యా డిఫరెన్స్. కానీ ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నిటిని మిక్స్ చేసి దీని ఒక డిఫరెంట్ స్టోరీతో కూడుకున్న ఒక కమర్షియల్ సినిమా లాగా తీసి వదిలిపెట్టారు అంతే. అంతేగాని ఇదేదో పెద్ద డిఫరెంట్ సినిమా ఏం కాదు భయ్యా. అంతా కాదు భయ్యా. ఈ సినిమా నీకు నచ్చలేదంటే నీకు బుర్రలేదురా. బుర్ర లేదా అంటే ఈ సినిమాలో సుకుమార్ లాస్ట్ లో ఏదైనా మ్యాథమెటికల్ పజిల్ వదిలాడా, లేకపోతే ఏమైనా చిన్న క్వశ్చన్ అడిగాడా, మనం ఆన్సర్ చేయలేదు కాబట్టి మాకు బుర్రలేదని? అంటే నేను $18 ఖర్చు పెట్టింది ఈ సినిమాలో నాకు బుర్ర ఉందో లేదో తెలుసుకోవడానికా? అంటే నేను థియేటర్కి వెళ్ళింది నాకు బుర్ర ఉందో లేదో చూడడానికా? అయ్య బాబోయ్, ఈ లాజిక్ నాకు అర్థం కాలేదేంటి? అంటే ఇప్పుడు రేపు పొద్దున్న నేను సినిమా థియేటర్కి వెళ్ళి మళ్ళీ ఇంకోసారి సినిమా చూస్తే నా ఇంటెలిజెన్స్ పెరుగుతుందా? చాలా చేస్తున్నావురా. చూస్తా, నీ సంగతి చూస్తా. భయ్యా ఎందుకు భయ్యా లేనిపోయి మాట్లాడి అలా కోపం తెప్పిస్తావు? కామ్గా రివ్యూ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా. అదంతా నా ఊహే కదరా. ఊహ తొక్క, ఆ నిజంగానే వచ్చాడు. నిజంగానే వచ్చాడా? అయ్యో బాబు, అయితే అయినా పర్లేదులేరా. వాడు నన్ను ఏదో ఒకటి చేసే లోపల నా ఊహల్లో వాడిని నేను ఏదో ఒకటి చేసేస్తా. కానీ ఇప్పుడు మనం సినిమా పిచ్చ పర్సంటేజ్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాకి మనం ఇచ్చే సినిమా పిచ్చ పర్సంటేజ్ ఓన్లీ ఫర్ ద స్టోరీ అండ్ మహేష్ బాబు పర్ఫార్మెన్స్ ఒక 55%. ఇంతకీ పర్సంటేజ్ ఫస్ట్ డే మూవీకా సెకండ్ డే మూవీకా? అదేంట్రా ఫస్ట్ డే సెకండ్ డే? సెకండ్ డే ఈ సినిమాలో ఒక 25 minutes లేపేశారు భయ్యా, కట్ చేశారు బాగా. కట్ చేశారా? చేస్తారు, ఎందుకు కట్ చేయరు? సినిమాలో 20 minutes కట్ చేసినా సినిమాకి లాస్ ఏమీ లేదు అని తెలిసినప్పుడు అదేదో ముందే కట్ చేయొచ్చు కదా. అయినా భయ్యా కట్ చేసిన ఈ 20 minutes సినిమాని మళ్ళీ యాడ్ చేసి డైరెక్టర్స్ కట్ అని చెప్పి రిలీజ్ చేయరు కదా. అయ్య బాబోయ్.
డైరెక్టర్స్ కట్ అన్న ప్రింట్ రిలీజ్ అవుదో మనకు ఎందుకులే గానీ ఇప్పుడు నువ్వు అర్జెంట్ గా ఫేస్బుక్ కామెంట్స్ చదవలేదు అనుకోరా నీ పేక కట్టు. అందుకని ఓవర్ యాక్షన్ చేయకుండా చదువురా ఫేస్బుక్ కామెంట్స్. జబ్బా ఈ సినిమాని నేను చూశానా లేదా చూసినట్టు ఊహించుకుంటున్నానో నాకైతే అర్థం కావట్లేదు. నెక్స్ట్ కామెంట్ ఏంటంటే భయ్యా, అబ్బో ఈడు మళ్ళీ వచ్చేసాడు భయ్యో, అదే డ్రెస్ అదే గెటప్, అబ్బో చూడండి ఎలా చూస్తున్నాడు. అబ్బో కొత్తగా కాదు భయ్యా, చాలా చెత్తగా ట్రై చేశారు. రెగ్యులర్ స్టోరీలో ఒక రోగం యాడ్ చేసి వదిలేరు. దీనికి న్యూ కైండ్ ఆఫ్ మూవీ అని పేరు ఒకటి. అబ్బో వెళ్ళిపోతున్నాడు భయ్యో. సినిమా అర్థం కాకపోతే భూతం, అర్థం చేసుకుంటే అద్భుతం. టేకింగ్ టాలీవుడ్ టు ద నెక్స్ట్ లెవెల్, డెఫినెట్లీ బ్లాక్ బస్టర్. నెక్స్ట్ కామెంట్ ఏంటంటే భయ్యా, అబ్బో ఈడు మళ్ళీ వచ్చాడు భయ్యో, ఇది ఓహో నిజం. కామెంట్ ఏంటంటే భయ్యా, మూవీ ఈజ్ గుడ్. మన వెర్రి జనాలకి 4 కామెడీ బిట్లు 4 సొల్లు డైలాగులు ఉంటే గానీ నచ్చదు. మారండి. ఏంటో కామెంట్. ఒక్క నిమిషం, నాకు వచ్చిన డౌట్ రా. ఇప్పుడు నువ్వు వచ్చింది ఊహ నిజమా? ఇందాక వచ్చింది ఊహ, ఇది నిజం కాదు రే. ఇందాక వచ్చింది నిజం, ఇప్పుడు వచ్చిందే ఊహ. నీకు దండం పెడతాను రా. ఇలా ఊహ నిజం ఊహ అని చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేయకరా బాబు. అరే భయ్యా, సినిమాలోనే కన్ఫ్యూజన్ అనుకుంటే ఇక్కడ కూడా ఈ కన్ఫ్యూజన్ ఏంటి భయ్యా? నా వల్ల కాదు భయ్యా. ఈ కన్ఫ్యూజన్ గురించి నాకు తెలియాలంటే ఈ రివ్యూని కన్క్లూడ్ చేయాలి భయ్యా. వీఆర్ కన్క్లూడింగ్ ద రివ్యూ భయ్యా, ప్లీజ్ భయ్యా. బాబోయ్, ఇంకా ఈ సినిమా గురించి లాస్ట్ లో నేను చెప్పేది ఏంటంటే భయ్యా, కొత్త సబ్జెక్ట్స్ ని మన తెలుగు సినిమా ఆడియన్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు భయ్యా. ఈ సినిమాని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. కాకపోతే ఈ సినిమాలో సబ్జెక్ట్ చాలా బాగుంది అని అందరూ అంటున్నారు, కానీ ప్రెజెంటేషన్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ వన్ థియేటర్కి వెళ్తే ఈ కొత్త సబ్జెక్ట్ లైన్ ని బాగానే ఎంజాయ్ చేసి థియేటర్ నుంచి బయటకు రావచ్చు భయ్యా. మన నేనొక్కడే రివ్యూ కంప్లీట్ అయిపోయింది భయ్యా. అమ్మయ్యా. దిలీప్, నేను రెడీ. ఇంకా మనం రివ్యూ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ రివ్యూ స్టార్ట్ చేయడం ఏంట్రా? ఇందాక ఇచ్చేసా కదా రివ్యూ. ఇప్పుడే ఎక్కడ భయ్యా? ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది. ఇందాక కదా ఫోన్ చేసి ఆన్లైన్ రమ్మన్నావు. నేను ఆన్లైన్ వచ్చే లోపే నువ్వు రివ్యూ ఇచ్చేసాను ఊహించుకున్నావా ఏంటి? భయ్యా నువ్వు నీ ఊహ దండం రా బాబు. అంటే నేను ఇందాక రివ్యూ ఇచ్చినట్టు ఊహించుకున్నానా? ఊహించుకుంటావురా, ఎందుకు ఊహించుకోవు? నువ్వు ఊహించుకుంటావు. ఇదిగో భయ్యా, మీ అందరూ కూడా ఈ రివ్యూ చూసేసావు అని మీ ఊహల్లో ఊహించుకోండి. నేను చెప్తున్నా కదా, ఊహించుకోండి, ఓ పనే పోద్ది. స్టాచ్యూ పక్కన రోడ్డుంది, రన్ 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 రన్. రైటులో ట్రాన్స్ఫార్మర్ ముట్టుకోకు, షాక్ 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 షాక్. సైడ్ కి స్కూల్ బసెస్ కౌంట్ చేయి, 1 2 3 3 2 1. వాచ్మెన్ కంట కనపడకు, హైడ్ 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 హైడ్. అయ్యా రివ్యూ లెంత్ ఎక్కువైనట్టుంది, ఏం చేద్దాం? ఒక 2-3 మినిట్స్ కట్ చేసి సెకండ్ డే మళ్ళీ పోస్ట్ చేద్దాంరా.